హాయ్, వెల్కమ్ ఫ్రెండ్స్. తెలుగు మిత్రులకి స్వాగతం. వెల్కమ్ టు సండే స్పెషల్. అయితే ఈ సండే స్పెషల్కి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటి ఆ ప్రత్యేకత అంటే ఫ్రెండ్షిప్ డే. సో హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు ఆల్ ఆఫ్ యూ. మరి ఈ ఈ ఛానల్ ముఖ్యంగా సండే వీడియోస్ చూస్తున్న వారు అందరికీ కూడా పేరు పేరున నా నా తరపు నుంచి ఆ, కృతజ్ఞత అభినందనలు. ఎందుకంటే ఆ, సండే వీడియో అంటే నాకు ఎంతో ఎంతో స్పెషల్ ఇంట్రెస్ట్. ఆ, నేను నేను మా నేటివ్ ప్లేస్లో ఉన్నాను. ఈరోజు ఫ్రెండ్షిప్ డే కదా. మా నేటివ్ ప్లేస్లో ఉన్నాను. మా బాల్యమిత్రుడు అంటే నా కాలేజీ క్లాస్మేట్ అని కలిశాను. ఫ్రెండ్షిప్ డే అవటం విశేషం. కలిశాను, వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం నాకు నాకు అనిపించింది. సో ఐ హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ హిమ్ అని తన్ని వెంట పెట్టుకుని మీ దగ్గరికి వచ్చాను. ఐ విల్ ఇంట్రడ్యూస్ హిమ్ టు యూ. విశేషం ఏంటంటే లైఫ్ ఎప్పుడు ఎలా ఎలా ఉంటుందో ఎలా జరుగుతుందో తెలియదు. తెలియకపోవటమే విశేషం. ఆ తెలియకపోవటమే జీవితం అంటే. వాళ్ళు బళ్ళు అవుతాయి, బళ్ళు వాళ్ళు అవుతాయి. ఆ, మేము ఇక్కడ ఇంటర్మీడియట్ చదువుకునేటప్పుడు మేమిద్దరం అంటే ఈజ్ వన్ ఆఫ్ ది క్లోజ్ ఫ్రెండ్స్ ఆఫ్ మైండ్. నేను ఫ్రీక్వెంట్గా వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండేవాడిని. ఆ, తను కూడా అప్పుడప్పుడు నన్ను కలిసేవాడు. గంటల తరబడి మాట్లాడుకునే వాళ్ళం. అది ఇది ఒకసారి సబ్జెక్ట్ గురించి, ఒకసారి ఇంకేదో. కాలేజ్ స్టూడెంట్స్ న్యాచురల్గా ఏంటి ఏదో ఒకటి మాట్లాడుకుంటారు కదా. వి ఫీల్ కంఫర్టబుల్ విత్ సంబడి. మనకి అందరూ క్లాస్మేట్లు అందరూ క్లోజ్గా ఉంటారు. కొంతమంది ఉంటారు ఫ్రెండ్స్ అయిపోతారు. వాళ్ళతోటి వి స్పెండ్ టైం కదా. సో అట్లాంటి బాల్య స్నేహితుడు అయితే ఏంటంటే కాలం కట్టి కుడుతుంది అంటారు కదా. తను ఫాదరు మదరు పోయారు కొంచెం ఎర్లీ ఏజ్. తర్వాత తను ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు. ఇద్దరు సిస్టర్స్ యాబ్జెక్ట్ పావర్టీ. ఏవో చిన్న చిత్తగా తను ఆర్థిక స్తోమత లేక ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ లెవెల్లోనే డ్రాప్ అయిపోయాడు. చదువు మానేసి ఏవో చిన్న చిన్న ఉద్యోగాలు అవి చేస్తూ వచ్చాడు. వాళ్ళ ఫాదర్ కూడా ఏంటంటే కొంచెం ఏదో చిన్న గుమస్తా ఉద్యోగం, ప్రైవేటు. అట్లాగా ఫ్యామిలీ పెద్దది. అట్లా జరిగింది. తర్వాత మధ్యలో ఐ లాస్ట్ టచ్ విత్ హిమ్. ఎప్పుడో తర్వాత ఒకసారి కలిశాడు. తర్వాత మధ్యలో ఈ లాస్ట్ కాంటాక్ట్. రీసెంట్గా అనుకోకుండా కాంటాక్ట్లోకి వచ్చాడు. సో అతని పరిస్థితి చూసిన తర్వాత క్లాస్మేట్ ఫ్రెండ్ నాకు చాలా ఇదనిపించింది. అందులో ఈరోజు ఫ్రెండ్షిప్ డే. జస్ట్ ఐ వాంటెడ్ టు ఇంట్రడ్యూస్ హిమ్ టు యూ పీపుల్. హీ నీడ్స్ హీ నీడ్స్ హెల్ప్. ఎట్లా అంటే ఏంటంటే ఆ, ఎట్లా ఉందంటే ఆ, తను ఎల్డర్ సిస్టర్, పెద్ద పెద్ద సిస్టర్ అంటే తనకన్నా చిన్నదే. ఇద్దరు సిస్టర్స్ కదా. ఒక సిస్టర్ తను షీఈ్ బ్లైండ్. అంటే రెండు కళ్ళల్లోనూ వికలాలు వచ్చేసి బాగా ముదిరిపోయినాయి. ఆ, డాక్టర్లేమో షుగరు బీపీ చాలా ఎక్కువగా ఉంది, రిస్క్ ఉంది, దెర్ ఈజ్ రిస్క్ టు లైఫ్, వద్దు ఆపరేషన్ వద్దని చెప్పేశారట. ఇక ఇన్సులిన్ ఇన్సులిన్ మీద ఇన్సులిన్ మీద ట్యాబ్లెట్ల మీద బ్రతుకుతున్నారు. తర్వాత ఇంకో సిస్టర్ ఉంది, చిన్న సిస్టర్. అయితే ఈ లక్కీగా ఏంటంటే ఆమె షీఈ్ టేకింగ్ కేర్ ఆఫ్. లేకపోతే ఈమెకి అసలు ఏమి కనిపించదు కదా. చాలా కష్టం. వెరీ టఫ్ లైఫ్. వెరీ వెరీ టఫ్ లైఫ్. మరి ఏమిటి అంటే ఎట్లా జరుగుతున్నది ఏంటంటే ఇతను కూడా అంత హెల్త్ ఛాలెంజెస్. ఆ మధ్యన ఒకసారి నేను ఫోన్ చేసినప్పుడు
అపెండిసైటిస్ ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చిందండి, చేయించుకుంటున్నాను. కొంచెం అది ఇది అంటే ఏదో కొంచెం కొంత స్మాల్ అమౌంట్ నేను పంపించాను. ఏదో మొత్తానికి మేనేజ్ చేస్తున్నారు. ఎట్లాగే జరుగుతున్నది, ఏం చేస్తున్నదంటే సిస్టర్కి దగ్గర దగ్గర 200 300 అవుతాయి రోజుకి, మందులకి వాటికి ఇన్సులిన్ అయ్యి 2 పూట్ల ఇన్సులిన్ చేయించాలి. ప్లస్ అది ఇది కొంచెం ఈయన ఈ ఆల్సో హ్యాస్ బికమ్ ఓల్డ్ కదా, 60 ప్లస్. మా క్లాస్మేట్ కదా. ఏమిటంటే కొంచెం గుళ్ళోకి, ఇక్కడ భీమేశ్వర ఆలయం అని ఒకటి ఉంది దగ్గర, ఆ గుడికి వెళ్తాడట. గుడికి వెళ్ళి ఏ ఏదైనా వస్తుంది, ఎవరైనా కొంచెం దానాలు ఇస్తారు, దానాలు ఇచ్చేవి అట్లాంటివి ఉంటాయి కదా. ఎక్కడైనా బ్రాహ్మణులు కావాలంటే వీళ్ళు వెళ్తారు, వాళ్ళు ఏదో ఇస్తారు. అట్లాగా ఏదో చేస్తుంటాడు. అంటే అంతే తప్ప జీవన జీవనోపాధి లేదు, స్టాండర్డ్ లేదు. ఏదో నేను అన్ఫార్చునేట్గా ఏంటంటే ఆ, ప్రభుత్వం వారు ఈయనకి ఆ పెన్షన్ కూడా ఇవ్వాల. నిరుద్యోగ వృత్తి కాదు, ఓల్డ్ ఏజ్ పెన్షన్ కాదు, ఏది ఇవ్వాల. ఏదో ఏదో చెప్పారట, సాకు చెప్పారట. ఏంటి, నీకు ఇన్కమ్ ట్యాక్స్లో ఏదో మీ పేరు ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసావు ఎప్పుడు అని చెప్పారట. పెద్ద జోకు. అతనికి అసలు ఇన్కమే లేదు ఎప్పుడు, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఎలా ఫైల్ చేస్తాడు? సో హీ వాజ్ డిప్రైవ్డ్ ఆఫ్. చూడండి, ఈ రియల్లీ నీడ్స్ హెల్ప్ ఫ్రమ్ గవర్నమెంట్. ఏవో పెన్షన్స్ అవి ఇస్తున్నారు కదా, 2000 3000, అవి ఇతనికి రాలేదు, రావటం లేదు. సో ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ అబ్జెక్ట్ పావర్టీ. సో ఐ టుక్ ది అకేషన్, ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఐ టుక్ ది అకేషన్, నేను మా నేటివ్ ప్లేస్లోనే ఉన్నాను. అందులో ఈరోజు ఫ్రెండ్షిప్ డే కూడాను. తన్ని తీసుకొచ్చాను, నేను మీకు పరిచయం చేద్దామని, మీకు చూపిద్దామని. సో సారీ అండి. చూడండి. ఇలా రండి, అంతరావు గారు కూర్చుంటున్నారు. నమస్కారం చెప్తున్నాను. ఈయన ఈయన పేరు యనమండ్ర కాంతారావు. అయితే పౌరోహిత్యం కూడా ఏమీ చేయటం లేదు. పౌరోహిత్యం చేయటానికి కూడా చాలా ఉంటుంది కదా, అంత ఈజీ కాదు. ఏదో గుడికి వెళ్తుంటాడు, ఎవరైనా ఏదైనా ఇస్తే కొంచెం 50 100 వస్తే వచ్చినట్టు, లేకపోతే లేనట్టు. అది వెరీ వెరీ టఫ్ పొజిషన్. సో నేను, నా రిక్వెస్ట్ ఏంటంటే హీ డిజర్వ్స్ సమ్ ఫైనాన్షియల్ హెల్ప్. మీరు పెద్ద మనసుతోటి కొంచెం హెల్ప్ చేస్తే ఆ, కొంచెం ఇతని లైఫ్ ఎట్లా అంటే ఘాట్లో పడుతుంది. మరి అన్నిటికీ తాను చూడండి, ఇలా ఫోటో, ఇంటికి వెళ్ళాను నేను. వెళ్తే ఏంటంటే నేను పని కట్టుకుని వెళ్ళాను ఈరోజు, సండే కదా అని. ఇది ఈవిడ సిస్టర్, ఈయన తర్వాత ఆ చిన్న సిస్టర్, షీఈ్ టోటల్లీ బ్లైండ్. అయితే బాగుందండి, ఇది కూడా బాగుంది. ఉన్నారు కదా. ఆ, అది పరిస్థితి. సో ఈ నీడ్స్ హెల్ప్, ఫైనాన్షియల్ హెల్ప్. నాకు గుర్తు 2019 ఆ ప్రాంతాల్లో అనుకుంటాను, కేదార్నాథ్ నేను వెళ్ళినప్పుడు అక్కడ ఒక పంతులు గారు నాకు కనిపించి ఆయన గోడు చెప్పుకున్నాడు. అంటే ఆయన కొట్టుకుపోయింది, కేదార్నాథ్ వరదల్లో కొట్టుకుపోయింది ఆయన గెస్ట్ హౌస్, అదే పేయింగ్ గెస్ట్ అకామిడేషన్ ఉండేది. వాళ్ళు ఇస్తారు, గవర్నమెంట్ వాళ్ళు ఇస్తారు అక్కడ వాళ్ళకి పూజారులకి పండితులకి. అయితే కొట్టుకుపోతే వాళ్ళు తిరిగి కట్టించడానికి లేక అట్లా అయిపోతే నేను రండి అని చెప్తే, ఒకసారి ఢిల్లీ వచ్చాడు, ఆయన్ని మన యూట్యూబ్ ఛానల్, అదే మన వెల్త్ క్రియేషన్ టిప్స్ వారికి పరిచయం చేసి కొంచెం హెల్ప్ చేయండి అంటే,
చాలా చాలా లిబరల్గా కాంట్రిబ్యూట్ చేసి చాలా హెల్ప్ చేశారు. ఎంత అంటే మా అప్పుడు మా ప్లాటినం మెంబర్లు కొంతమంది అయితే దగ్గర 15,000 ఇచ్చారు ఒక్కొక్క ముగ్గురు నలుగురు. అందరూ కాదనుకోండి. సో అది ఇంపార్టెంట్ అది కాదు. ఇంపార్టెంట్ ఏంటంటే అతను ఆ దెబ్బతోటి కొంచెం అది కొద్దిగా గెస్ట్ హౌస్ కొంచెం అప్పు అది తీసుకుని ఈ డబ్బులు ఆ డబ్బులతో కొంచెం గెస్ట్ హౌస్ రెడీ చేసి చేసుకోగలిగాడు జీవనోపాధి. ఆ, తర్వాత ఆ అమ్మాయికి పెళ్ళండి కొంచెం అని అంటే వచ్చాడు మళ్ళీ. మళ్ళీ కొంచెం చెప్తే ఆ, ఒక కొంత అమౌంట్ తల కాస్త 1000 2000 అట్లా అంతే చేస్తే ఆ అమ్మాయికి అంటే ఈ డబ్బులతోనే కాదనుకోండి. వాళ్ళు పహాడీ వాళ్ళు కదా. వాళ్ళకి ఎంత 4-5 లక్షలు ఎంతో ఖర్చు అయిందట. మ్యారేజ్కి అమ్మాయి పెళ్ళికి 4-5 లక్షలు ఖర్చు అయింది. అందులో కొంత మన యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కాంట్రిబ్యూట్ చేశారు ఆ అమ్మాయి పెళ్ళికి. సో ఇట్లా ఏంటంటే వెల్త్ క్రియేషను అంటే వెల్త్ డొనేషన్ కూడాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. తను ఎప్పుడు ఫోన్ చేసినా ఎప్పుడైనా ఫోన్ చేస్తుంటాడు, లేకపోతే మెసేజ్ పెడుతుంటాడు. ఆ, చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతాడు. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఓకే, ఒక ఫ్యామిలీకి ఒక ఫ్యామిలీని ఆ, నిలబెట్టాము, ఫ్యామిలీకి అండగా నిలిచాము మనం ఈ ఛానల్ పెట్టిన సం- దీని సందర్భంగా ఒక ఫ్యామిలీకి ధన సహాయం చేసాం. అది ఆ తృప్తి ఎప్పుడు ఉండిపోతుంది. ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళు కానీ ఇక్కడ ఇంకా మన ఛానల్ వాళ్ళు కానీ ఎప్పుడైనా వెళ్తే అక్కడికి తను అకామిడేషన్ అది ప్రొవైడ్ చేయటం, తర్వాత దర్శనాలు అవి చేయించడం అవన్నీ చేయిస్తుంటాడు. హీఈస్ హీఈస్ డూయింగ్. అది సంగతి. సో ఈయన మరి కాంతారావు గారు పరిస్థితి ఏదో నేను ఏదో కొంచెం స్మాల్ అమౌంట్ తనకి ప్రతి నెల కాంట్రిబ్యూట్ చేస్తున్నాను కానీ బట్ దట్ ఈజ్ నాట్ ఎనఫ్. సో ఈ ఇది నేను అనుకోకుండా ఇక్కడికి రావటం, సండే అవటం, సండే కావటం, తర్వాత ఫ్రెండ్షిప్ డే కావటం, ఇవన్నీ అన్నీ ఒకసారిగా కలిసి వచ్చాయి. సో నా హంబుల్ రిక్వెస్ట్ మీ అందరికీ కూడా వీళ్ళకి కొంచెం ఇతనికి ఫైనాన్షియల్గా కొంచెం హెల్ప్ చేసి ఆ, కొంచెం హెల్ప్ చేసి పుణ్యం కట్టుకోండి. దానం పుణ్యమే. ఉం? మాట్లాడండి. వస్తుందని చెప్పండి. సో ఇతనికి డీటెయిల్స్ ప్రాబ్లం ఏంటంటే మీకు ఫోన్పే అట్లాంటి ఇది స్మార్ట్ ఫోనే లేదు కదా. ఇతని అకౌంట్ డీటెయిల్స్ ఇస్తాను. తర్వాత మా ఫ్రెండ్ది గూగుల్ పే ఫోన్పే నంబర్ కూడా ఇస్తాను. మీరు అయితే ఏంటంటే ఒక్క నిమిషం అండి, జస్ట్ మీరు మాట్లాడండి. ఒక నంబరు, ఒకటి ఫోన్పే గూగుల్ పే నంబర్ ఇస్తాను మా ఫ్రెండ్ది. ఇతనికి లేదు. ఉమ్, అతను ఇక్కడ వాడే. తర్వాత ఇతని బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తాను. మీకు ఎట్లా వీలైతే అట్లాగా, మీకు ఎంత వీలైతే అంత కాంట్రిబ్యూట్ చేసి హెల్ప్ చేయండి. దిస్ ఈజ్ మై స్పెషల్ అపీల్ ఆర్ హంబుల్ రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. ఇది నంబర్ ఏంటంటే 9951 9951 9951925456. 9951925456. ఇది గూగుల్ పే ఆర్ ఫోన్పే నంబరు.
నేను ఐ విల్ ట్రై టు రైట్ ఆల్సో. ఒక ఏంటండి, 99 519 99 519 25 456. 99 519 25456 ప్రసాదరావు అని వస్తుంది. ఇది ఫోన్పే, గూగుల్ పే ఆర్ పేటిఎం, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అయితే ఈయన అకౌంట్ నంబరు చెప్తాను. ఈయన అకౌంట్ నంబరు ఈయన యనమండ్ర కాంతారావు. యనమండ్ర కాంతారావు గారు అకౌంట్ నంబరు. కాంతారావు గారి అకౌంట్ నంబర్ చెప్తాను. ఈయన టిహెచ్ఏనా? యనమండ్ర కాంతారావు ఈయన పేరు. వై అనుకోండి. యనమండ్ర కాంతారావు అకౌంట్ నంబరు ఇది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. యూనియన్ బ్యాంక్ ఆఫ్ యూబిఐఎన్ కదా, యూబిఐఎన్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇది ఐఎఫ్ఎస్సి కోడ్ ఇదే. ఐఎఫ్ఎస్సి ఐఎఫ్ఎస్సి ఏంటంటే యూబిఐఎన్, తర్వాత యూబిఐఎన్ 080 080 080 తర్వాత 1461 1461. ఈ 1461 అండి. సో 1461 యూబిఐఎన్ 080 1461. ఈ 1461 ఈయన అకౌంట్ నంబరు. అకౌంట్ నంబర్ అయితే 01461. ఇదే కదా, సేమ్ 01461. 01461 01461 1461 01 1461 00 21 21 తర్వాత 9650. నైన్ సిక్స్ ఫైవ్ జీరో అంటే టోటల్ 15 రావాలి. 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 01461 కరెక్ట్. 01461 0100 0100 కరెక్ట్. 219650. ఓకే, దిస్ ఈజ్ అకౌంట్ నంబర్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. తర్వాత ఐఎఫ్ఎస్సి కోడ్ ఏమో యూబిఐఎన్ 0801461.
146 తర్వాత 1 అవుతుంది చివర. అది 1461 అనమాట. సో అదర్వైజ్ ఆల్టర్నేటివ్లీ ఈ ఫోన్పే, గూగుల్ పే లేదా పేటిఎం చేయాలంటే ఇది మా ఫ్రెండ్ నంబరు 9951925456 అండి. సో అది దిస్ ఈస్ మై హంబుల్ రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఈ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఉమ్, మీ అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండ్ థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ అండ్ కైండ్లీ డూ ద నీడ్. ఓకే, గుడ్ నైట్ అండ్ థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. నా ఫ్రెండ్, మన ఫ్రెండ్ నాకు లేదు ఫోన్పే, తనకి వస్తుంది.